ఈ వీడియోలో ఇప్పుడు ఈ వేసవి కాలంలో మనం ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలి, ఈ రోజు మనం ఏం తినడం వల్ల మనకు ఒంట్లో వేడనే తగ్గి మనం చల్లబడతాం అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి, మీరు అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉంటారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరము మన ఛానల్కి. అలాగే మీరు ఇచ్చే ధైర్యాన్ని మేము కొండంత ధైర్యంగా ఫీల్ అవుతాము. కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం. కాబట్టి సపోర్ట్ చేయండి ఛానల్కి. ఈ ఎండాకాలంలో ఒంట్లో వేడి తగ్గాలి బాడీలో అనుకున్నప్పుడు ఎలా అంటే, పుచ్చకాయను డైలీ మనము తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. అలాగే మజ్జిగలో కొంచెం ఎక్కువగా నీళ్లు కలిపి తాగడం వల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. రోజు కంపల్సరిగా ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగడం ఖచ్చితంగా తాగాలి. అలాగే మనకు ఒంట్లో వేడి తగ్గాలి అని అంటే గసగసాలను వేడి చేసి కొంచెం పొడి చేసి పాలల్లో కలిపి తాగడం వల్ల కూడా ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది. అలాగే రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూసు, అలాగే కీరా జ్యూసు తాగడం వల్ల కూడా ఒంట్లో వేడి చాలా వరకు తగ్గుతుంది. అలాగే గోరువెచ్చని పాలల్లో కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల కూడా మనకి ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది. అలాగే రోజు ఒక స్పూను మెంతులను ఆహారంలో చేర్చుకోవడం చాలా వరకు మంచిది. అన్ని విధాలుగా మనకు ఉపయోగపడతాయి ఈ మెంతులు. ఒంట్లో వేడిని తగ్గించడానికి కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి రోజు మనం తినే ఆహారంలో ఒక స్పూన్ మెంతులను చేర్చుకోవడం చాలా మంచిది. అలాగే దోసకాయ ముక్కల్ని డైలీ తినడం వల్ల చాలా వరకు ఒంట్లో వేడి తగ్గుతుంది. దోసకాయ అంటే తెలుసు కదా, గుండ్రటి దోసకాయలు ఉంటాయి, తినే దోసకాయలని పప్పులో కూడా వాడుతూ ఉంటాం. అలాంటి దోసకాయలు తినడం వల్ల కూడా మనకి ఒంట్లో వేడి తగ్గి చలవ చేస్తుంది ఒంటికి, మనం ఇలా తినడం వల్ల. కాబట్టి ఈ విధంగా చేయండి. వేడిగా ఉంది ఒంట్లో అనుకునే వాళ్ళు ఇలా మనం వీటిలలో ఏవైనా కంపల్సరిగా డేలో ఏవైనా తాగడానికి ట్రై చేయండి. మీ ఒంట్లో వేడి తగ్గి మీరు హెల్తీగా తయారవుతారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. వేడిగా ఉంది అనుకునే వాళ్ళు మన వీడియోలో చెప్పినట్టుగా చేయడం వల్ల మీ ఒంట్లో వేడి తగ్గి మీరు చాలా చాలా హెల్తీగా చూసారు కదా. ఒంట్లో వేడిగా ఉంది అన్నప్పుడు వేడిని తగ్గించడం ఎలా అనేది వీడియోలో చెప్పాం కదా, ఆ విధంగా చేయండి. మీ ఒంట్లో వేడి తగ్గి మీరు చాలా హెల్తీగా అవుతారు, అలాగే చాలా కూల్గా కూడా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా వీడియోలో చెప్పినట్టుగా ఉన్న పదార్థాలలో ఏది ఒకటైనా మీరు డేలో ఒక్కసారైనా తాగడానికి ట్రై చేయండి. మీరు చాలా కూల్గా తయారవుతారు. అలాగే ఛానల్లో కొత్త కొత్త యోగాసనాలు, కొత్త కొత్త హెల్త్ టిప్స్, కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి. దానివల్ల మీరు చాలా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. మంచి హెల్త్ టిప్స్ కావాలనంటే ఈ వీడియోకి ముందు ఉన్న వీడియో చూడండి. మీకు మంచి హెల్త్ టిప్స్, అందమైన బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకటే వీడియో ముందు చూడండి, మీకు మంచి విషయాలు తెలుస్తాయి. అలాగే మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.